అందరికీ నమస్కారం. మీరు చదువు అయిపోయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, చదువుకుంటూ తర్వాతైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటే, మన కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని డిపార్ట్‌మెంట్లున్నాయి? ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని శాఖలున్నాయి? ఎన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి? వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంకా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు? వాళ్ళు ఏం పని చేస్తారు? డ్యూటీ చార్ట్ ఏంటి? ఇలా ప్రతి డిపార్ట్‌మెంట్ గురించి వీడియో చేస్తున్నా. ఎందుకంటే మనం చదువుకుంటున్న టైంలో మన కాలేజీలో చదువు అయిపోయాక కోచింగ్‌లో, బుక్‌లో కూడా ఎక్కడ ఈ విషయాలు ఎవరు చెప్పరు. చదువుకుంటున్న యూత్ చదువు అయిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగ యూత్ గవర్నమెంట్‌లో ఏం చేస్తారు అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పక్కన చూపిస్తున్న ఈ వీడియోలో నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు టైమ్ పాస్‌కి ఎన్నో వీడియోలు, షార్ట్స్ చూస్తారు. అలానే మన కోసం, మన వ్యవస్థ మారడం కోసం ఒకసారి ఈ వీడియోలు చూసి మీ సూచనలు, సలహాలు కామెంట్ చేయండి. కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్ అండ్ ఐ వర్క్ ఫర్ డెవలప్డ్ ఇండియా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశ అభివృద్ధిలో భాగంగా పక్కన చూపిస్తున్న ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాం. అవి ఏంటి? ఎందుకు చేస్తున్నామని అంటున్నాము. డీటెయిల్ వీడియో చేస్తున్నాను. కాబట్టి మన కోసం, మన దేశ అభివృద్ధి కోసం ఒకసారి ఈ వీడియోలు చూసి మీ కామెంట్ చెప్పండి. నెక్స్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్‌లో మొత్తం 48 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అవి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బార్డర్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాన్యూటికల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ సోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెన్యువేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్. సో ఇలా మన సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ గురించి డీటెయిల్ వీడియోలు చేసి ఆ డిపార్ట్మెంట్ గురించి అన్ని విషయాలు, అంటే ఆ డిపార్ట్మెంట్లో ఏం పని చేస్తారు, ఏం ప్లస్ జాబ్ చార్ట్ గురించి, ఖాళీ పోస్ట్ వివరాలు, సర్వీసుల గురించి అన్ని వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే మీ స్నేహితుల్లో కానీ లేదా మీ ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్లీ మన దేశంలో అవినీతి నిర్మూలనకు, మహిళల అభివృద్ధి, మన వ్యవస్థ మార్పుకి, మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, మన దేశ అభివృద్ధిలో భాగంగా మా వంతు ప్రయత్నంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, మన దేశ అభివృద్ధి జరగాలంటే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్న పావర్టీ, పొల్యూషన్, కరప్షన్, స్కామ్స్ తగ్గాలి. ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, పొలిటికల్ సిస్టమ్ మారాలి. మన వ్యవస్థ మారాలంటే మనం మారాలి. అందుకే మన వ్యవస్థలో ఉన్న తప్పుల గురించి, అవినీతి గురించి ఈ ఛానల్ ద్వారా చెబుతూ మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో చాలా తప్పులు, పొరపాట్లు, నిర్లక్ష్యం, అవినీతి ఇలా చాలా ఉన్నాయి. మన వ్యవస్థలో చాలా మార్పులు జరగాలి. కానీ మన వ్యవస్థ మారాలంటే సామాన్య ప్రజలు మారాలి. కొందరైనా వ్యవస్థ మారాలని ప్రయత్నం చేయాలి. మన దేశంలో 90% ఉన్న పేద మధ్య సామాన్య పనుల్లో కొందరైనా ఒక యూనిట్గా ఉండి సమస్యలు సాల్వ్ చేసుకోవాలి. పేద మధ్య తరగతి ప్రజలకి అన్ని పథకాలు, సర్వీసులు సులభంగా, అవినీతి లేకుండా అందాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేస్తారని, కొందరైనా ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, కొందరి వల్ల మన వ్యవస్థ మారిన అది అందరికీ ఉపయోగపడుతుంది. నేను చేస్తుంది మీకు నచ్చితే గుడ్ అని, లేదా మాతో కలిసి పనిచేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ హావ్ ఇంట్రెస్ట్ అని కామెంట్ చేయండి. మన దేశం, మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెంది మన దేశం ప్రపంచంలో మోస్తూ ఉండాలి. మన తెలుగు రాష్ట్రాలు దేశంలోనే మోస్తూ ఉండాలి. అందుకు మనవంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.